హలో ఆల్ అండ్ వెల్కమ్ టు షాడో ఫ్యాన్ మీ డెత్ నోట్ అండ్ ఎపిసోడ్ 6 ఎక్స్ప్లెనేషన్ ఇది. అలాగనే చాలా మంది బ్రో నువ్వు వారానికి ఒక వీడియో దింపుతున్నావు, మాకు దాని ముందు ఎపిసోడ్ లో ఏం జరిగిందో సరిగా గుర్తుకుంటలేదు. ఈసారి నుంచి నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు పెయిన్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే మంచిది అని కింద కామెంట్ చేసిరు. మీరు అన్నారు, నేను విన్నాను. అయితే ఇప్పుడు ఫిఫ్త్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో కొంచెం తెలుసుకొని సిక్స్త్ ఎపిసోడ్ స్టార్ట్ చేద్దామే. ఫిఫ్త్ ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే లైట్ తనని ఫాలో అవుతున్న రేపెంబర్ అయితే ఒక స్కెచ్ చేసి అయితే చంపేస్తాడు. తననే కాదు రేపెంబర్ ఎఫ్బిఐ టీమ్ లో ఉన్న 12 ఏజెంట్స్ కూడా చంపేస్తాడు. ఆ ఎఫ్బిఐ టీమ్ అయితే ఎల్ అయితే అపాయింట్ చేసి ఉంటాడు. తను పోలీస్ వాళ్ళతో వర్క్ చేస్తుంది కదా, ఆ పోలీస్ వాళ్ళందరినీ ఫాలో కమ్మని. ఈ విషయం అయితే పోలీస్ వాళ్ళకి తెలిసిపోయి ఆ పోలీస్ ఒక చీఫ్ అయితే అడుగుతాడు ఎల్ని అసలు ఎందుకు మమ్మల్ని ఫాలో కమ్మని ఎఫ్బిఐ టీమ్ ను పెట్టినామని. దానికి ఎల్ అయితే ఏం సమాధానం ఇయ్యాడు. తర్వాత ఆ పోలీస్ వాళ్ళందరూ కలిసి అయితే ఒక డెసిషన్ కి వస్తారు. అదేంటంటే ఎవరైతే ఈ కేసును ఫేస్ చేద్దాం అనుకుంటారో, ఎవరైతే దీంట్లో ఉందాం అనుకుంటారో వాళ్ళు మాత్రం ఉండండి, మీతో అంతా వెళ్ళిపోండి అని చీఫ్ అయితే చెప్తాడు. ఎందుకంటే ఈ కేసు తోటి ఎవరైతే సంబంధం ఉన్నారో వాళ్ళంతా చనిపోతున్నారు కదా, అందుకే మీకు భయం అనిపిస్తే ఇక్కడికి నుంచి వెళ్ళిపోండి అని చెప్తాడు. చీఫ్ అలా చెప్పినాక అక్కడ ఉన్న వాళ్ళంతా వెళ్ళిపోయి ఒక 7 మాత్రమే మిగులుతారు. ఆ 7లో కూడా ఒకనికి కేసు మీద ఇంట్రెస్ట్ దొబ్బి వాడు కూడా వెళ్ళిపోతాడు. అయితే ఇక మిగిలిపోయిన ఆఫీసర్స్ అయితే అయితే నమ్మరు. అసలు వెళ్ళి ఎందుకు నమ్మాలి, తన ఫేస్ ని చూపెట్టుకోడు, తన ఐడెంటిటీ తెలియకుంటుంటుండు, తను అసలు మేము ఎందుకు నమ్మాలి అంటారు. దానికి అయితే తన ఒక అడ్రస్ పంపి ఇక్కడికి రండి మనం కలుద్దామని చెప్తాడు. ఇక ఈ పోలీస్ వాళ్ళందరూ కలిసి అయితే కలవనికి అయితే వెళ్తారు. ఇంకో వైపు ఆ రేపెంబర్ అనిపోయింది కదా, తన వైఫ్ కూడా ఒక సిబిఐ ఆఫీసరే, తనైతే లైట్ కోసం అయితే ఎతకడం అయితే స్టార్ట్ చేస్తుంది. ఇంకో వైపు ఈ పోలీస్ ఆఫీసర్స్ అంతా ఎల్ని కలవనికి అయితే తను పెట్టిన అడ్రస్ కి అయితే వెళ్ళిపోతారు. అక్కడికి మనకి ఫిఫ్త్ ఎపిసోడ్ అయిపోయింది. ఇప్పుడు సిక్స్త్ ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. ఆ పోలీస్ ఆఫీసర్స్ అంతా డోర్ తీసుకొని లోపలికి వెళ్ళంగానే అక్కడ ఉంటాడు. ఎల్లో ఒక ఫేస్ రివీల్ అయితే అయిపోతుంది. వద్దుటి నాకు బీజిఎం కొట్టే అంత సీన్ లేదు గానీ సరే గానీ అయితే మీకు ఎలా అనిపించిందో ఒకసారి కింద కామెంట్ చేసి చెప్పండి. ఎల్లి చూసిన పోలీస్ ఆఫీసర్స్ అంతా వాళ్ళ ముఖాలు చూసుకుంటే ఎల్లేంటి ఇలా ఉన్నాడు, అస్సలు మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు వెళ్ళేడే, ఎవడు ఎక్స్పెక్ట్ చేసిన ఎట్లుంటాడు అని. సేమ్ అంటే నాలాగా కాదు, ఆ జుట్టు ఎల్లు జుట్టు ఎలా ఉందో నాది కూడా అలానే ఉంది. కానీ ఇప్పుడు ఆగండి అరే ఎవర్రా ఈ స్క్రిప్ట్ లో నా పేరు నా జుట్టు గురించి రాసింది. సరే గానీ అరే ఎడిటర్ అంతా కట్ చేసి ఆ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ ముఖాలను చూసుకోవడం అయిపోయినాకైతే వాళ్ళ ఐడీస్ తీసి అయితే ఎల్లికైతే చూపిస్తారు. దాని తర్వాత ఎల్లి తన చైన్ అయితే గన్ లాగా వాళ్ళ రీకైతే పెట్టి బ్యాంగ్ అంటాడు. అది చూసి ఆ పోలీస్ ఆఫీసర్స్ అంట ఏంటి తిను చిన్నపిల్లలా చేస్తున్నాడు అని అనుకుంటారు. దానికి వెళ్ళి ఇలా అంటాడు, మీ అందరికి ముందే తెలుసు ఆ కీరా ఎవరైనా చంపాలనుకుంటే ఫేస్ వాళ్ళ పేరు తెలిస్తే చాలు, మీరు ఇలా మీ ఐడీస్ నాకు చూపెట్టడం అంత సేఫ్ కాదేమో, నేను కూడా కీరాని అయ్యి ఉండొచ్చు కదా అంటాడు. దీనికి ఆ టీమ్ లో ఒక అతను ఇలా అంటాడు, చీఫ్ తినకైతే తెలుసు ఆ కీరాకి పేరు కూడా కావాలని, మనకి ఎక్కడ తెలియలేదు కదా అని అంటాడు. దానికి ఆ చీఫ్ ఇలా అంటాడు, మన పోలీస్ వాళ్ళు ఇంతవరకు ఒరిజినల్ పేరు పబ్లిష్ చేసిన క్రిమినల్స్ మాత్రమే చనిపోయినారు, తప్పు పేరుతోటి పబ్లిష్ చేసిన క్రిమినల్స్ ఎవరు చనిపోలేరు అని ఆ చీఫ్ అంటాడు. దాని తర్వాత అయితే మీ దగ్గర ఉన్న ఎలక్ట్రికల్ డివైజెస్ అన్ని అక్కడ పెట్టి లోపలికి రండి అంటాడు. దానికి ఆ టీమ్ లో ఒక అతను అయితే ఏంటేల్ నువ్వు మమ్మల్ని అనుమానిస్తున్నావా, నువ్వు చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా మేము బయట లీక్ చేస్తామని అనుకుంటున్నావా అని అంటాడు. దానికి వాళ్ళ చీఫ్ అయితే ఎల్ చెప్పేది కూడా కరెక్టే, మన ఎలక్ట్రికల్ డివైసెస్ అన్ని అక్కడ పెట్టి లోపలికి వెళ్దాం పదండి అని అంటాడు. వాళ్ళు లోపలికి వెళ్ళాక అయితే ఒక కప్ లో టీ పోసుకొని తాగుతూ ఉంటాడు. ఆఫీసర్స్ లో ఒక అతను అయితే ఎల్ అని పిలుస్తాడు. దానికి అయితే లేదు మీరు నన్ను ఎల్ అని పిలకండి, నన్ను మీరు రియూజాకి అని పిలవండి, జస్ట్ మన సేఫ్టీ కోసం అని అంటాడు. దానికి అతను ఓకే చెప్పి రియూజాకి మనం టీవీలో ఏ క్రిమినల్స్ గురించి అయితే చెప్పినామో వాళ్ళు మాత్రమే చనిపోతున్నారు కదా, మనం క్రిమినల్స్ గురించి చెప్పకపోతే సరిపోతుంది కదా అని అంటాడు. దానికి నో అలా చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది, ఆ కీరా చిన్న పిల్లగానిలాగా చేస్తున్నాడు, తనకు అస్సలు ఓడిపోవడమే ఇష్టం లేదు అని అంటాడు. దీనికి ఆఫీసర్ స్నీకర్లా తెలుసు అని అంటే దానికి నేను కూడా ఒక చిన్న పిల్లగానిలాగానే, నాకు కూడా ఓడిపోవడం అంటే అస్సలు ఇష్టం లేదు అని అంటాడు. ఇది నా పోలీస్ ఆఫీసర్స్ అసలు నువ్వు ఏం చెప్తున్నావు మాకు అర్థం అవ్వట్లేదు, ఇంకొంచెం గా చెప్తావా అని అడుగుతారు. దానికి మన అయితే డెత్ గా చెప్పడం అయితే స్టార్ట్ చేస్తాడు. కీరా స్టార్టింగ్ లో క్రిమినల్స్ ని చంపేటాడు. ఎప్పుడైతే అనే ఒక ఫేక్ పర్సన్ ని టీవీలో చూపించినామో తను లైవ్ లోనే ఆ పర్సన్ ని చంపేశాడు. అంటే కీరా క్రిమినల్స్ నే కాదు, తను చేసే పనికి ఎవరైతే అడ్డం వస్తున్నారో వాళ్ళని కూడా చంపేస్తున్నాడు. అండ్ తను చంపిన క్రిమినల్స్ అందరూ మాక్సిమం జపాన్ వాళ్ళే. తను ఇక్కడ మనకి క్లియర్ గా చెప్తుండు తన టార్గెట్ జపాన్ వాళ్ళు మాత్రమే అని. సో మనం ఇప్పుడు ఈ క్రిమినల్స్ పేర్లని హైడ్ చేస్తే అది జపాన్ లో ఉన్న నార్మల్ పీపుల్ కి చాలా ప్రాబ్లం అవుతుంది అని వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉంటాడు. అలాగనే వాళ్ళకి ఒక ఐడియా కూడా చెప్తాడు. ఇప్పుడు మనము ఈ కీరా కేసు ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి 1500 ఎఫ్బిఐ ఆఫీసర్స్ జపాన్ కి వస్తున్నారని న్యూస్ అయితే స్ప్రెడ్ చేద్దాం. 1500 ఎఫ్బిఐ ఆఫీసర్స్ అంటే అది నార్మల్ విషయం కాదు. తను ఇంత ముందు ఫేస్ చేసిన దానికన్నా ఈ సిచ్యువేషన్ చాలా డేంజర్ గా ఉంటది. దీని వల్ల తను ఒక కార్నర్ అయిపోయి ఏదో ఒక మిస్టేక్ చేస్తాడు. ఆ మిస్టేక్ వల్ల తను మనకు దొరికేస్తాడు. ఇదిని వాళ్ళంతా ఎగ్జైట్ అయిపోతారు, నువ్వు చెప్పేది వర్క్ అవుతట్టే ఉంది, మనము 1500 ఎఫ్బిఐ ఆఫీసర్స్ వస్తున్నాము అని చెప్తాం గానీ మనం ఇక్కడ ఉంది 7 మెంబర్స్ మాత్రమే. సో తన ఎఫ్బిఐ ఆఫీసర్స్ ని
పట్టుకోలేకపోతాడు, ఎవరో కూడా తెలుసుకోలేకపోతాడు. అప్పుడు ఏదో ఒక మిస్టేక్ చేస్తాడు, తను ఏదో ఒక మిస్టేక్ చేస్తాడు, మనకు దొరికిపోతాడు. సూపర్ సూపర్ రియూజాకి సూపర్ అంటారు. తర్వాత రియూజాకి ఇలా అంటాడు, ఓ రియూజాకి అంటే మళ్ళీ ఆడోడు అనుకోకండి, రియూజాకి అంటే ఎల్లే ఇప్పటికీ చాలా పేర్లు కన్విన్స్ అవుతున్నాయి. ఎల్లైతే ఇలా అంటాడు, నాకు తెలిసి ఆ కీరా అయితే ఒంటరిగానే పనిచేస్తుండొచ్చు. అప్పుడు ఆ టీమ్ లో ఒక అతను, అసలు తను ఒంటరిగా పనిచేస్తున్నాడని నీకెట్లా తెలుసు అని అంటాడు. దానికి అలా చీఫ్, ముందు తను ఏం చెప్తున్నాడో మొత్తం విను, కంప్లీట్ గా విన్నాక మనం మాట్లాడదాం అని అంటాడు. మనందరికీ ముందే తెలుసు కీరా ఎవరినైనా చంపగలుగుతాడు, వాళ్ళ ఫేస్ వాళ్ళ పేరు తెలిస్తే. అలాగనే తను టైం కూడా కంట్రోల్ చేయగలుగుతాడు, వాళ్ళు ఏ టైం కి చనిపోవాలనో కూడా సెట్ చేయగలుగుతాడు. అలాగనే వాళ్ళు చనిపోయే ముందు ఏం చేయాలనో కూడా తను కంట్రోల్ చేయగలుగుతాడు. ఇక్కడ వరకు అయితే మనకు తెలుసు కదా. ఇప్పుడు నేను చెప్పేది మీరు క్లియర్ గా వినండి అని వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాడు. డిసెంబర్ 14th కి ఇక్కడికి 12 ఏజెంట్స్ వచ్చారు. డిసెంబర్ 19th కి కీరా క్రిమినల్స్ పైన అయితే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అయితే చేసిండు. ఏం ఎక్స్పెరిమెంట్స్ అంటే, తను ఎవరినైతే చంపాలనుకుంటున్నారో వాళ్ళు చనిపోయే ముందు తిని అనుకుంటున్నట్టే యాక్షన్ చేస్తున్నారా లేదా అని. ఈ 14th నుంచి 19th డేట్ మధ్యలో తనకు తెలిసి ఉండొచ్చు ఈ FBI ఆఫీసర్స్ ఈ కేసుని టేకప్ చేస్తున్నారని. అప్పుడు తను చాలా భయపడి ఉండొచ్చు, ఎందుకంటే తనకి FBI ఆఫీసర్స్ వాళ్ళ పేర్లు వాళ్ళ ఫేస్ తెలివాయని. సో తను వాళ్ళని చంపలేడు. అందుకే తనకి క్రిమినల్స్ పైన తనకి ఎంత గ్రిప్ ఉందో తెలుసుకోవాలని మధ్యలో ఎక్స్పెరిమెంట్స్ అయితే చేసిండు. అలాగనే మనకి డిసెంబర్ 27th కి ఏం జరిగిందో తెలుసు. ఇంకోవైపు లైట్ ఏమో నేనేమైనా మిస్టేక్ చేశానా అని డిసెంబర్ 19th నుంచి అయితే, అంటే అప్పటి నుంచి తను యాక్టివ్ గా ఎక్కువ ఉంది కాబట్టి అప్పటి నుంచి తను యాక్టివ్ గా ఉన్న డేట్స్ అని వేసుకొని తను మధ్యలో ఏమైనా మిస్టేక్ చేశానా అని చూస్తా ఉంటాడు, ఆలోచిస్తా ఉంటాడు. అప్పుడే ర్యూక్ వచ్చి, ఏంటి లైట్ నువ్వు ఇప్పుడు డెత్ నోట్ వాడుతూ ఉండాలని ఏదో రాసుకుంటా ఉంటున్నావు ఏంటి అని అంటాడు. కానీ లైట్ మాత్రం తను ఆ డేస్ లో ఏమేం చేసిండో గుర్తు తెచ్చుకుంటా ఉంటాడు. ఇక్కడ మన రుయిజాకి ఏమో 14th నుంచి 19th మధ్యలో ఆ కీరాని మన ఆఫీసర్స్ ఓలో ఒకరు ఖచ్చితంగా ఫాలో అయి ఉంటారు. అండ్ డిసెంబర్ 19th నుంచి 27th మధ్యలో తను చంపిన క్రిమినల్స్ అందరూ సస్పెక్ట్స్. అంటే ఇంతకుముందు తను చంపింది క్రిమినల్స్ ని, ఇప్పుడు చంపింది అమాయకమైన క్రిమినల్స్ ని, అంటే వాళ్ళు ఇన్నోసెన్స్. ఇదంతా ఇని ఆఫీసర్స్ అయితే షాక్ అయిపోతారు, ఇంప్రెస్ అయిపోతారు. అలాగనే వాళ్ళకి FBI ఆఫీసర్స్ కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాడు, మీరు ఇది బయటికి తీసుకెళ్లొద్దు కానీ ఇక్కడనే చెక్ చేయొచ్చు అని ఇస్తాడు. వీళ్ళు 2 గ్రూప్స్ గా డివైడ్ అయ్యి, ఒక గ్రూప్ FBI ఆఫీసర్స్ పైన, ఇంకో గ్రూప్ ఆ హార్ట్ అటాక్ తో చనిపోయిన విక్టిమ్స్ పైన ఇన్వెస్టిగేషన్ చేయాలని ఫిక్స్ అవుతారు. రివ్యూజాకి మీరు ఇంకా నన్ను ఏమైనా అడగాలా అని అడుగుతాడు. అప్పుడు చీఫ్ అయితే తనను ఒక క్వశ్చన్ అడుగుతాడు, నువ్వు ఏ కేస్ కి ఎవరు హెల్ప్ తీసుకో, ఈ కేస్ కి మా హెల్ప్ తీసుకున్నావు అంటే నువ్వు ఓడిపోయినావా అని. ఈ తొక్కలో క్వశ్చన్ ఏందా ఆ మధ్యలో. దానికి అయితే ఇలా అంటాడు, అవును నేను మొదట్లో ఓడిపోయాను కానీ చివరికి మనమే గెలిచేది అని అంటాడు. తర్వాత ఇలా అంటాడు, నేను మీ అందరితోటి సపరేట్ గా మాట్లాడాలి, ఒక్కొక్కరు ఆ రూమ్ లోకి రండి అని అంటాడు. దానికి అందులో ఒక ఆఫీసర్ ఇలా అంటాడు, ఏంటి నువ్వు మమ్మల్ని ఇంకా నమ్మట్లేవా. దానికి వాళ్ళ చీఫ్ అయితే ఇలా అంటాడు, తన లైఫ్ ని రిస్క్ లో పెట్టాడు, అంటే మీరు పెట్టలేరా. ఆ కీరాకి పోలీస్ క్వార్టర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, మనలో కూడా ఎవరో ఒకరు కీరా అయ్యి ఉండొచ్చు, సో మనం చెప్పినట్టే చేద్దాం అంటారు. ఇంకోవైపు లైట్ ఏమో నేనేమైనా మిస్టేక్ చేశానా, ఒక్క మిస్టేక్ చేసినా దొరికిపోతాను. ఒకవైపు ఏమో ఒక్క క్లూ దొరికినా చాలనుకుంటాడు, ఇంకోవైపు లైట్ ఏమో ఒక్క క్లూ కూడా దొరకదు అనుకుంటాడు. ఇంకోవైపు ఆ రేపెంబర్ వాళ్ళ వైఫ్ అయితే చాలా ఫీల్ అయిపోతా ఉంటుంది, తనైతే ఈ కేసు ని ఇన్వెస్టిగేషన్ చేయాలని ఫిక్స్ అయిపోతుంది. లైట్ ఏమో ఆ బస్ యాక్సిడెంట్ సిచ్యువేషన్ అని కొంచెం తొందరపడ్డానేమో అని అనుకుంటా ఉంటాడు. నెక్స్ట్ డే లైట్ వాళ్ళ మమ్ వాళ్ళ డాటర్ తోటి అయితే, మీ డాడీ లంచ్ బాక్స్ మిస్ అయిపోయాడు వెళ్ళి ఇచ్చిరా అంటాడు. వాళ్ళ డాటర్ అయితే నేను వెళ్ళాను మామ్ అంటది. అప్పుడు లైట్ అయితే నేను వెళ్తానని చెప్పి తన రూమ్ లోకి వెళ్ళి డెత్ నోట్ ఒక పేపర్ తీసుకొని ఒక ముక్క అయితే తీసుకుంటాడు. దానికి నువ్వు ఇప్పుడు వాళ్ళని చంపబోతున్నావా అని అడిగితే దానికి లైట్ అయితే లేదు నేను ఇది జస్ట్ ఏదైనా యూజ్ అవుతుందేమో అని తీసుకోబోతున్నాను, నేను ఎప్పుడు తీసుకెళ్తున్నా బయటకు వెళ్తున్నప్పుడు, ఫోన్ అయిపోయిందా నీకు అది తీసుకోవో. ఇంకోవైపు రేపెంబర్ వాళ్ళ వైఫ్ అయితే పోలీస్ కోటర్ కి అయితే స్టార్ట్ అవుతుంది, అదే బస్ లేకి వెళ్తా ఉంటది. తన మైండ్ లో ఇలా అనుకుంటా ఉంటది, ఆ రోజు రేపెంబర్ అయితే షింజుకి వెళ్తాను అని అన్నాడు, అండ్ అదే రోజు అక్కడ చాలా మంది క్రిమినల్స్ హార్ట్ అటాక్ తో చనిపోయినారు. అదే రోజు బస్ హైజాక్ జరిగింది, అదే రోజు ఆ క్రిమినల్ కూడా చనిపోయినాడు, కానీ హార్ట్ అటాక్ తోటి కాదు యాక్సిడెంట్ లో చనిపోయినాడు అని అనుకుంటది. ఇంకోవైపు లైట్ ఏమో వాళ్ళ ఫాదర్ కి కాల్ చేస్తాడు, వాళ్ళ ఫాదర్ ఏమో లిఫ్ట్ అయ్యాడు. ఇక లైటే నడుచుకుంటా పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి అయితే వెళ్ళిపోతాడు. రేపెంబర్ వాళ్ళ వైఫ్ కూడా అక్కడ చేరుకుంటది. తాను ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉందని, నేను పోలీస్ వాళ్ళతో మాట్లాడాలని ఆ రిసెప్షన్ వాళ్ళతో అయితే అడుగుతుంది. దానికి ఆ రిసెప్షన్ వాళ్ళు ఏమో లేదు పోలీస్ ఆఫీసర్స్ ఎవరు ఇప్పుడు హెడ్ క్వార్టర్స్ లో లేరు అని చెప్తారు. అప్పుడే లైట్ ఇని, ఏంటి హెడ్ క్వార్టర్స్ లో ఎవరు పోలీస్ వాళ్ళు లేరా అని అనుకుంటాడు. అప్పుడే రేపెంబర్ వాళ్ళ వైఫ్ వాళ్ళతో అంటది, నేను కీరా కేసు గురించి మాట్లాడనీకి వచ్చినా అని. అది లైట్ ఏంటి కీరా కేసా అని చెప్పి ముంగటికెళ్ళి ఆ రిసెప్షన్ వాళ్ళ తనకైతే వెళ్ళి ఆ టిఫిన్ బాక్స్ అయితే ఇచ్చేస్తాడు. అప్పుడే అక్కడ ఉన్న అతనైతే ఇలా అంటాడు, కీరా కేసు ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి నువ్వు కూడా రావచ్చుగా లైట్ అంటాడు. దానికి లైట్ అయితే వస్తా ఎల్కన్నా ముందు మనమే కనబెడదాం టీ అని అంటాడు. అప్పుడే రేపెంబర్ వాళ్ళ వైఫ్ ఏంటి ఎల్కన్నా ముందా అని అనుకుంటది. లైట్ రేపెంబర్ వాళ్ళ వైఫ్ తోటి అయితే మాట్లాడతాడు, ఈ కీరా కేసు గురించి మీకు తెలియదు ఏముంది, ఆఫీసర్స్ అంతా రిజైన్ చేసి వెళ్ళిపోయినారు, ఇప్పుడు కొంతమంది ఉన్నారు కాబట్టి వర్క్ అంతా వాళ్ళ మీదనే ఉంది, ఇప్పుడు వాళ్ళు ఫ్రీగా ఉండరు అని అంటాడు. అప్పుడే ఆ రిసెప్షన్ లో ఉన్న వాళ్ళంతా, ఇదంతా తనకెందుకు షేర్ చేస్తున్నావు లైట్ అంటే, లైట్ తను
ఎందుకో నాకు నమ్మకస్తురాలుగా అనిపిస్తుంది. అందుకే చెప్తున్నాను. మీరు ఆ కీరా కేస్ గురించి మాట్లాడాలంటున్నారు గదా! ఇక్కడ వచ్చేసి మా నాన్నగారే. మీరేదైనా మాట్లాడాలనుకుంటే మా నాన్నగారితోటి మాట్లాడొచ్చు. నేను మా నాన్నగారి నంబర్ ఇవ్వలేను గానీ, మీరు నా మొబైల్ నుంచి మాట్లాడొచ్చు. నేను నా మొబైల్ ఇస్తాను అని అంటాడు. కమల్ హాసన్ అయ్య వీడు. దీనికి తను ఒప్పుకొని లైట్ తోటయితే ఎళ్తది. లైట్ అయితే తన పేరైతే చెప్తాడు. నా పేరు లైట్ యగామి. మీ పేరేంటి అని అడుగుతాడు. దానికి తనైతే నా పేరు షినోమాకి అని చెప్తది. దానికి లైట్ అయితే అంటే మిస్ మాకి. లైట్ అయితే ఇలా అంటాడు. మనకి ఆ కీరా గురించి తెలుసు కదా! తనకి ఫేస్ ఇంకా పేరు తెలిస్తే హార్ట్ అటాక్ తోటయితే చంపేస్తాడు అని అంటాడు. దానికి తను ఎగ్జాక్ట్‌లీ చాలా మంది తను హార్ట్ అటాక్ తోటే చంపేస్తాడు అని అనుకుంటారు. బట్ ఇక్కడ రియాలిటీ ఏందంటే తను హార్ట్ అటాక్ తోటే కాదు వేరే విధాలుగా కూడా చంపగలుగుతాడు. అది ఇన్ని ఎళ్ళైతే షాక్ అయిపోతాడు. ఇంతకీ తినెవ్వలు ఇదంతా అసలు తినకెలా తెలిసింది అని అనుకుంటాడు. అది నీ లైట్ అయితే ఇలా అంటాడు. అసలు నాకు ఈ ఆలోచనే రాలేదే. తను హార్ట్ అటాక్ తోటే కాదు వేరే విధాలుగా కూడా చంపగలుగుతాడు అని అంటాడు. దాని తర్వాత తనైతే ఇలా అంటది. నాకు తెలిసిన ఒక వ్యక్తి అయితే కీరాని కలిసి ఉంటాడు అని అంటది. అది నీ లైట్ అయితే ఏంటి కీరాని కలిసాడా? నేనెందుకు ఎగ్జైట్ అవుతున్నా అని లైట్ ఆశ్చర్యపోతాడు. తర్వాత అవును మీ ఫ్రెండ్ ఎవరో కీరాని కలిసి ఉంటాడు అంటున్నారు కదా! కీరా ఎవరో తనే వెళ్ళి చెప్తే అయిపోతది కదా అని అంటాడు. దానికి తనేమో లేదు తను చనిపోయాడు. తను మా హస్బెండ్. తను కూడా 12 ఎస్బీఐ ఏజెంట్స్ లో ఒకడు. అది నాక లైట్ అయితే 12 ఏజెంట్స్ లలో ఒకడు. తను కీరాని కలిసాడు. అంటే తను రేప్ ఎంబర్ అని లైట్ కి అయితే బుర్ర తిరిగిపోతది. ఏడికోదు ఏదో ఎక్స్ట్రా కొద్ది చెప్తున్నా అంతే. తను ఇలా చెప్తా ఉంటది. ఆ రోజు బస్ హైజాక్ జరిగిన రోజే తను కీరాని కలిసి ఉంటాడు ఆ బస్ లో అని చెప్తది. లైట్ అయితే తనని అంటాడు. అసలు మీరు తను కీరాని కలిసి ఉంటాడు అని ఎలా అనుకుంటున్నారు అని అంటాడు. దీనికి తను ఏమంటదంటే బస్ హైజాక్ జరిగిన 8 డేస్ కి అయితే తను చనిపోయిండు. అలాగనే ఆ క్రిమినల్ కూడా తను క్రైమ్ చేసిన 2 డేస్ తర్వాత అయితే చనిపోయిండు. క్రైమ్ చేసిన 2 డేస్ తర్వాత అయితే తను బస్ యాక్సిడెంట్ లో చనిపోయిండు. అంటే 2 డిఫరెంట్ డెత్స్ అనుకో. కానీ తను ముందే ప్లాన్ చేసి ఉంటాడు. ఆ బస్ లో రేప్ ఎంబర్ తోటి ఎలా అయినా సరే ఆ 12 ఎస్బీఐ ఏజెంట్స్ ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని అవన్నీ కలెక్ట్ చేసి తనకి అడ్డుగా ఉన్న ఎస్బీఐ ఏజెంట్స్ ని చంపేద్దాము అని అనుకుంటొచ్చు. అప్పుడే ఆ బస్ హైజాకర్ కూడా యాక్సిడెంట్ అయితే చనిపోయిండు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆ కీరా హార్ట్ అటాక్ తోటే కాదు వేరే విధాలో కూడా చంపగలుగుతాడు అని. ఇది లైట్ అయితే తనను ఒకటి అడుగుతాడు. అంటే ఇప్పుడు ఆ బస్ హైజాకర్ అయితే హార్ట్ అటాక్ తోటి కాదు యాక్సిడెంట్ లో చనిపోయినాడు కాబట్టి మీరు తను వేరే విధాలో కూడా చంపగలుగుతాడు అని అనుకుంటున్నారంటే ఇంతసేపు చెప్పింది అదే కదా. దీనికి తను అవును అంటుంది. దానికి లైట్ మీరు చాలా రాంగ్ డైరెక్షన్ లో ఆలోచిస్తున్నారేమో అని లైట్ అంటాడు. దీనికి తను ఇలా అంటది. నేను కూడా ఫస్ట్ ఆ బస్ హైజాకర్ గురించి ఆలోచించలేను. నేను మా ఫియాన్సీ రిలాక్స్ అయ్యాకైతే తనని అడిగాను. పేరు మెన్షన్ చేయలేడు కానీ తన ఎఫ్బిఐ ఐడి అయితే తను బస్ లో వాళ్ళకు చూపెట్టాల్సిన అవసరం వచ్చిందంట. తను ఎఫ్బిఐ ఏజెంట్ కాబట్టి తను చేసే పని చాలా సీక్రెట్ అయ్యాలి. తన ఐడి తను ఎవరికి చూపెట్టొద్దు. తను ఆ రోజు తన ఎఫ్బిఐ ఐడి ఎవరికైతే చూపించినాడో తన వల్లనే ఇంతమంది ఎఫ్బిఐ ఏజెంట్స్ అయితే చనిపోయినారు. నాకు తెలిసి తనే కీరా అయి ఉండొచ్చు అని అంటది. మధ్యలో ర్యూక్ అయితే ఎంటర్ అయ్యి తన మైండ్ లో ఇలా అనుకుంటాడు. బహుశా నిన్న నుంచి లైట్ బాధపడుతుంది దీని గురించి అనుకుంటా అని అనుకుంటాడు. తర్వాత లైట్ అయితే ఇలా అంటాడు. బహుశా ఇది కూడా కరెక్టే అయి ఉండొచ్చు. మీరు ఈ విషయము ఎవరితోటి చెప్పలేరు కదా అని అంటాడు. దానికి ఆమెనేమో లేదు లేదు బాబు నేను ఇది ఎవ్వరితోటి షేర్ చేయలేను. నేను జాగ్రత్త పెట్టుకొని ఇప్పుడు నీతోటే షేర్ చేసిన అని చెప్తుంది. తర్వాత లైట్ అయితే మీ డిటెక్టివ్ స్కిల్ అయితే చాలా ఆసమ్ గా ఉన్నాయి. మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ తోటి పోలీస్ వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది. తొందరగా తనని పట్టుకోగలుగుతారు అని అంటాడు. దానికి ఆమె కూడా అవును అని అంటది. ఇక తర్వాత లైట్ తన మైండ్ లో అనుకుంటాడు. నేను ఏదైతే జరగొద్దు అనుకున్నానో అదే జరిగింది. తిని ఇంత కరెక్ట్ గా అసలు ఎలా గెస్ చేసింది. నేను ఈ విషయం పోలీస్ వాళ్ళకి చెప్పుంటే నేను ఖచ్చితంగా దొరికిపోయేవాడిని. అయినా నా వైపు గాడ్ ఆఫ్ డెత్ ఉన్నాడు. సో నేను ఎవ్వరికి దొరకను అని అనుకుంటాడు. ఇక్కడతో ఎపిసోడ్ 6 అయితే ఎండ్ అయిపోయింది. మీరు చెప్పండి మామ నెక్స్ట్ ఎపిసోడ్ లో మన ఇంటెలిజెంట్ అక్క ఉంటుందా ఎగిరిపోతుంది అంటారా? మీరైతే కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ కొత్త వచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటే కలవం కానీ మనం నెక్స్ట్ వీడియో వస్తాం మళ్ళీ బాయిగా.